కనకధార స్తోత్రంలో వినాయకుడి శ్లోకం తర్వాత మొదటి 2 శ్లోకాలు చెప్పుకున్నాం. తర్వాత కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయా. ఇప్పుడు 3వ శ్లోకం నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. ఒకసారి అందరికీ గుర్తు చేయడం కోసం ఆది శంకరాచార్యుల వారు ఒక ఆవిడ పేదరికాన్ని చూసి ఆవిడ పేదరికాన్ని పోగొట్టడానికి లక్ష్మీదేవిని స్తోత్రం చేసింది ఈ కనకధార స్తోత్రం. దీన్ని శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇది కేవలం ఆవిడ పేదరికాన్నే కాదు, భక్తితో ఈ రోజు మనం చదివినా కూడా మన ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేంత శక్తి ఉంది ఇందులో. అలాంటి కనకధార స్తోత్రంలోని 3వ శ్లోకం, విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం అంటే దేవతల రాజైన ఇంద్రుడు లాంటి వాళ్ళకి ఆ ఇంద్ర పదవిలో కూర్చోబెట్టగలిగిన ఆవిడ, అవసరమైతే వాళ్ళని అందులోంచి తీయగలిగిన శక్తి గల ఆవిడ లక్ష్మీదేవి. అంతేకాకుండా ఆనంద హేతురధికం మురవిద్విషోపి అంటే లోకంలో ఉన్న ఆనందాలన్నింటికీ హేతువు కారణం లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి చూపు. మురవిద్విషోపి అంటే విష్ణుమూర్తి. అంటే కేవలం ముల్లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆనందానికి మాత్రమే కాదు, ఈవెన్ లోకాలను పాలించే విష్ణుమూర్తి ఆనందానికి కూడా హేతువు కారణం ఆ మహాలక్ష్మీదేవి. ఆవిడ చల్లని చూపు. ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థం అలాంటి లక్ష్మీదేవి చూపు ఒక క్షణమైనా నా మీద పడకపోతుందా? ఇందీ వరోదర సహోదరం ఇందిరాయాహ అలా ఎప్పుడూ విష్ణువుతో కలిసి ఉండే లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నా.